ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో అభివృద్ధిని కోరుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డ. నీ ఉద్యోగంలో కావచ్చు, చేతి పనులు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నేను ఆశీర్వదింపబడాలి, ఉన్నతంగా ఉండాలి అని చెప్పి ప్రతిదినం కూడా ప్రయాసపడుతున్నాము. అయితే ఈరోజు ప్రభు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 54:3 చూసినట్లయితే, కుడివైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాపించదు అని. అవును, దేవుడు మన సరిహద్దులు విశాలపరిచే దేవుడు. దేవుని పిలుపుకు లోబడి ఉండండి. అబ్రాహాము దేవుని పిలుపుకు లోబడి ఉన్నాడు. యోసేపు దేవుడికి ఇష్టానుసారంగా, అంటే దేవునికి విరోధమైన కార్యాలు ఏవి చేయకుండా యోసేపు నిలబడి ఉన్నాడు. ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తే అనేకులు ప్రభు చిత్తాన్ని, ప్రభు ఉద్దేశాన్ని సఫలపరుస్తుండగా దేవుడు వారిని విస్తరింపచేసి ఉన్నాడు, వ్యాపింపచేసి ఉన్నాడు, వారి సరిహద్దులు విశాలపరిచి ఉన్నాడు. ఈ రోజు మీరు కూడా ప్రభు యందు దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశాన్ని సఫలపరుస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించండి. ప్రభు నిశ్చయంగా మీ సరిహద్దులు విశాలపరుస్తాడు. మీ కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, చేతి పనులలోనూ, పరిచయలోనూ అభివృద్ధిని మీరు కన్నులారా చూస్తారు. ఆమె. గాడ్ బ్లెస్ యు.